ఎలక్ట్రికల్ కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా వోల్టేజ్ అంటే ఏమిటి? వోల్టేజ్ అంటే సింపుల్ డెఫినేషన్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, లోయర్ పొటెన్షియల్ అంటే నెగిటివ్ వోల్టేజ్, హయ్యర్ పొటెన్షియల్ అంటే పాజిటివ్ వోల్టేజ్. సో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కరెంట్ అంటే సింపుల్ డెఫినేషన్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్. ఒక సర్క్యూట్లో ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని కరెంట్ అంటాం. ఫ్రెండ్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ గురించి చిన్న ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. ఈ వాటర్ ట్యాంక్లో ఉండే వాటర్ని కరెంట్ అనుకుందాం. ఈ పైనుండే ఎయిర్ ప్రెజర్ ఉంటుంది కదా, ఈ ఎయిర్ ప్రెజర్ని వోల్టేజ్ అనుకుందాం. సో మనం ఈ పైప్ నుంచి వాటర్ని ఫ్లో చేయాలి అంటే ఇక్కడ వాటర్ ఉండాలి, అట్లాగే వాటర్ పై నుంచి ఎయిర్ ప్రెజర్ కూడా ఉండాలి. మనకి పవర్ కావాలి అంటే వోల్టేజ్ ఉండాలి, కరెంటు ఉండాలి. సో ఈ వోల్టేజ్ ప్లస్ కరెంట్ కలిపితేనే మనకి పవర్ అనేది వస్తుంది. పవర్ అనేది విడిగా ఏమి ఉండదు. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఇది డీసీ వోల్టేజ్. డీసీ వోల్టేజ్ అంటే డీసీ అంటే తెలిసిందే, డైరెక్ట్ కరెంట్ అంటాం. సో ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది కరెంట్ అనేది. ఫ్రెండ్స్, ఇందులో చూడండి, ఏసీ వోల్టేజ్ ఇది. ఇవి సైకిల్స్ అంటాం, లేదా హెడ్జెస్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంటే దీన్ని ఒక సైకిల్ అంటాం. ఒక కంప్లీట్ హెడ్ జెడ్ అని కూడా అనొచ్చు, లేదా సైకిల్ అనొచ్చు. సో ఇది 180 డిగ్రీస్, అట్లాగే ఇది 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ కలిపితే ఒక సైకిల్ ఇది. ఇట్లాంటి సైకిల్స్ మనకి సెకండ్కి 50 నుంచి 60 వరకు ఉంటాయి మన ఇంట్లో వాడే ఏసీ కరెంట్లో. ఇందులో చూడండి, మన ఛార్జర్స్ పైన ఉండే లేబుల్ మీద కానీ అడాప్టర్స్ మీద కానీ దేని మీద చూసినా కూడా మనకి ఇక్కడ ఏసీ వోల్టేజ్ ఇన్పుట్ అని ఉంటుంది. అట్లాగే దాని పక్కన 50/60 హెడ్ జెడ్ అని ఉంటుంది. సో ఈ 50/60 హెడ్జెస్ అంటే ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడుకునే ఏసీ వోల్టేజ్లో ఒక సెకండ్కి 50 నుంచి 60 సైకిల్స్ అయితే ఉంటాయి. సో దీనికి ఎగ్జాంపుల్గా నేను ఒక వీడియో ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఈ సైకిల్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్లో మోషన్లో క్యాప్చర్ చేశాను. ఈ బల్బు మన ఇంట్లో వాడుకునే ఒక నార్మల్ బల్బే, కానీ స్లో మోషన్లో క్యాప్చర్ చేయడం వల్ల ఈ బల్బ్ అనేది బ్లింక్ అవడం కనిపిస్తుంది. చూడండి, మనకి మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ బల్బు మనకి సెకండ్కి 50 నుంచి 60 సార్లు ఆన్ అండ్ ఆఫ్ అవడం జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, మెరుస్తున్నట్టుంది కదా, అది ఒక సెకండ్లో 50 నుంచి 60 సార్లు ఆన్ అండ్ ఆఫ్ అవడం జరుగుతుంది. సో ఇదే నేను ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కదా. ఫ్రెండ్స్, కరెంట్కి ఐ లెటర్ని యూజ్ చేస్తాం, సింబల్గా యాంపియర్స్లో కొలుస్తాం. యూనిట్ అబ్రివేషన్ ఏ లెటర్ ఉంటుంది. వోల్టేజ్కి ఈ లేదా వి లెటర్ని సింబల్గా యూజ్ చేస్తాం. వోల్ట్స్లో మెజర్ చేస్తాం. యూనిట్ అబ్రివేషన్ వి ఉంటుంది. సో రెసిస్టర్ గురించి అయితే ఇప్పుడు అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ పి అనేది ఉంది కదా, పి అన్న డబ్ల్యూ అన్న ఒకటే, పవర్ అన్న వాటేజ్ అన్న ఒకటే. సో ఈ పవర్ ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెంట్ ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, వోల్టేజ్ ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. సో పవర్ కి కరెంట్ ఇంటూ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై వోల్టేజ్, వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ బై కరెంట్. సో వీటికి ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ఇంట్లో వాడుకునే ఒక ట్యూబ్ లైట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఈ ట్యూబ్ లైట్ పవర్ 36 వాట్. ఓకే, మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్ 240 వోల్ట్స్. ఈ ట్యూబ్ లైట్ యొక్క కరెంటు 0.15 ఆంప్స్. సో పవర్ ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 240 వోల్ట్స్ మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్ తెలిసిందే. సో ఈ ట్యూబ్ లైట్ యాంప్స్ ఎంత? 0.15 యాంప్స్. ఓకే, 240 ఇంటూ 0.15 ఈజ్ ఈక్వల్ టు 36 వాట్. ఈ 36 వాట్ ఈ ట్యూబ్ లైట్. నెక్స్ట్ కరెంట్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? 36 వాట్ అనేది మనకి ట్యూబ్ లైట్ది తెలుసు కాబట్టి 240 వోల్ట్స్ మన ఇంట్లో వాడుకునే వోల్టేజ్. సో 36/240 ఈజ్ ఈక్వల్ టు 0.15 ఆంప్స్. నెక్స్ట్ వోల్టేజ్ని అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం. 36 వాట్ ట్యూబ్ లైట్ అని మనకు తెలుసు, 0.15 ఆంప్స్ అనేది కూడా తెలుసు. సో 36/0.15 ఈజ్ ఈక్వల్ టు 240 వోల్ట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.